మిత్రులారా, నిన్న ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్లో ఏం జరిగిందో చూసాం. అది చూసినప్పుడు మనలో చాలామందికి మనసు వేసింది. అరే చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు ఎగ్జామ్ లీక్ అయితే వాళ్ళ జీవితాలు నాశనం అయితే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకని వాళ్ళని పోలీసులు ఇలా కొట్టారు, వాళ్ళ మీద టేర్ గ్యాస్ వదిలారు అని మనకు అనిపిస్తుందా? చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే మనం మంచి కోరుకునే వాళ్ళం, అందులో పిల్లలు భవిష్యత్తు అంటే మనకు చాలా ఇంపార్టెంట్ కదా. కానీ నిన్న జరిగింది పీస్ఫుల్ ప్రొటెస్టా? అసలు దాని వెనకాల ఉద్దేశం పీస్ అనే ఉద్దేశం ఉందా? ఎందుకంటే అక్కడ స్టోన్ పెల్టింగ్ జరిగింది, బస్సెస్ని ధ్వంసం చేయడం జరిగింది, పోలీసుల్ని కొట్టడం జరిగింది. స్టోన్ పెల్టింగ్ ఎందుకు జరుగుతుంది అసలు? అక్కడ పెద్ద లారీలో రాళ్ళున్న లారీ కనిపించింది. స్టోన్ పెల్టింగ్ స్టూడెంట్స్కి చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిన్న పార్లమెంట్కి మార్చింగ్ అంటే పార్లమెంట్ మీద దాడి చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా ప్రొటెస్టర్స్కి? అసలు ఇన్నోసెంట్ స్టూడెంట్స్, సో కాల్డ్ ఇన్నోసెంట్ స్టూడెంట్స్ అని మనం ఎవరినైనా అంటున్నామో, ఈ న్యూట్రల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగానే ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అసలు? అరే మనం అంటున్నామే జెన్జీ చాలా అడ్వాన్స్డ్, చాలా బాగా థింక్ చేస్తారని. ఇన్ని రోజులు ఆ ప్రొటెస్ట్కి ఎవరు వస్తున్నారు, వాళ్ళ సోర్సెస్ ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అందరూ చెప్తూనే ఉన్నాం కదా. కనపడట్లేదా? జెన్జీ సోషల్ మీడియా బాగా వాడతారు కదా. మీరు విచక్షణతో ఆలోచించి ఎవరు ఎలాంటి వాళ్ళని అర్థం చేసుకొని ఆ ప్రొటెస్ట్లో వెళ్ళండి. పీస్ఫుల్గా ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది. మీరు వెళ్ళారు, మీరు చూశారు అక్కడ ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారు. కానీ నిన్న ఉద్దేశం అది కాదు కదా. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసాం కదా, మార్చ్ టు ద పార్లమెంట్ అంటే. ఆల్రెడీ ఒకసారి అమెరికాలోనే క్యాపిటల్ హిల్ మీద దాడులు జరిగాయి వాళ్ళ పార్లమెంట్. అలాగే నేపాల్లో ఏం జరిగింది. సో అదే స్క్రిప్ట్ని మన దేశంలో కొంతమంది వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే వాటిలో మీరెందుకు పావులు అవుతున్నారు? జెన్జీకి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఒకరు వాడుకునేలాగా మీరు తయారవ్వకండి. విచక్షణతో ఇప్పుడు గవర్నమెంట్ మీద సరైన ప్రెజర్ పెట్టకుండా మీరు ఇలా వాళ్ళకి, గవర్నమెంట్కి ఇలాంటి ఛాన్స్ ఇస్తున్నారు. ఇలాంటి తప్పుడు వాళ్ళ వైపు నిలబడి అర్థం చేసుకోండి. మీరు గవర్నమెంట్ని విమర్శించండి, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయండి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చేయండి. అంతేగాని ఎవరో అజెండాకి మీరు పావులు కాకండి, మీరు బలవకండి అనవసరంగా. జాగ్రత్త.